తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయ విశిష్టతను తెలియజేయనున్న V3 న్యూస్. అందులో భాగంగా తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాచీనమైన దేవాలయము కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయ విశిష్టతను తెలియజేయువారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ ఆర్కపల్లి గ్రామ వాస్తవ్యులు, రియల్టర్, రాజకీయ నాయకులు మొకురోజు కృష్ణమాచారి. కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి సికింద్రాబాద్కు వెళ్లే మార్గంలో సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ విశేషాల్లోకి వెళ్తే కొమరవెల్లి మల్లన్న స్వామిని ఈశ్వరుడి అంశంగా భావిస్తారు. ఆయన ఇక్కడ బండసొరికలో వెలిశాడు. సూదిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని పక్కనే మల్లన్న అక్క అయిన రేణుక ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంది. ఈ దేవుణ్ణి ఎక్కువగా కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు అని ప్రీతి. భక్తులు మల్లన్న దేవుడికి బోనాలు, వెండి మీసాలు, కన్నులు మొక్కుబడిగా దేవుడికి చెల్లిస్తారు. పట్నాలు తొక్కడం, మల్లన్న గారడి, ఒగ్గు కథలు ఇక్కడి ప్రత్యేకత. గుడి ఎదురుగా గంగిరేని వృక్షము ఉంది. ఈ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో కొండపోచమ్మ ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. పూర్వము ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి, నీలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడని, భక్తుల చేత ఆప్యాయతంగా కొమరవెల్లి మల్లన్నగా పిలవడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాకుండా గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గుల్లకేతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడ్డది. కాలక్రమేణా భక్తుల రాక మొదలై రాను రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపములు విస్తరించబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు నెలకొనబడ్డాయి. జాతర విశేషాలకు వెళ్తే ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆదివారం, బుధవారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లస్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులు ఉంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారికి కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. డమరుకం వాయిస్తూ జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక, డమరుకం జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరిలో కామదాహనం పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులు వేసి వాటి మధ్యన స్వామిని ఆహ్వానం చేసి సామూహికంగా డమరుకం వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరశైవ పూజారులు వీరభద్రుడి, భద్రకాళిని పూజించి సంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారుజాములో ఈ కర్రలన్నీ చండనిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా నేర్పి కనకన మండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామిని ఉత్సవ విగ్రహంతో దాటి వెళ్తారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నికుండాలు అని పిలుస్తారు. మరిన్ని దేవాలయాల ప్రతిష్ఠత కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆర్కపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా, రియల్టర్, రాజకీయవేత్త మొకురోజు కృష్ణమాచారి. ఎల్లమ్మ
పాడకుండా 7 పుట్ల గజ్జల